హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పార్ట్ టైం ఎలా చేయొచ్చు యూఎస్లో మాస్టర్ స్టూడెంట్స్ అని చెప్పబోతున్నాను. మనకి మాస్టర్స్కి వచ్చేసరికి బిఫోర్ అప్లై I-20 ఇవన్నీ అప్లై చేసేటప్పుడే మనం పార్ట్ టైం గురించి ఆలోచించాలన్నమాట. సో పార్ట్ టైంలో 2 టైప్స్ ఉంటాయి, ఆఫ్ ద క్యాంపస్, ఆన్ ద క్యాంపస్. ఆఫ్ ద క్యాంపస్ ఏంటి అంటే బయటకెళ్ళి వర్క్ చేయడము, రెస్టారెంట్స్లో అట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి టోటలీ అగెన్స్ట్ టు రూల్. అండ్ పట్టుకున్నారు అంటే అఫీషియల్స్ మనని రిపోర్ట్ చేస్తారు, మన I-20కి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ వాళ్ళు ఏమైనా ఛార్జ్ కూడా చేయొచ్చు మన పైన. అండ్ అది చాలా వెరీ రిస్కీ. సో ఆఫ్ ద క్యాంపస్ మనం చేయకూడదు. ఆన్ ద క్యాంపస్లో జాబ్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆన్ ద క్యాంపస్లో మనకి 2 టైప్స్ అనమాట, అకాడమిక్, నాన్ అకాడమిక్. నాన్ అకాడమిక్ అంటే ఏంటి అంటే లైక్ మనకి విత్ ఇన్ యూనివర్సిటీలోనే మనకి చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్, కిచెన్, రెస్టారెంట్లో కిచెన్స్ ఉంటాయి కదా, అట్లా పనిచేయడం అనమాట. సో లైబ్రరీలో బుక్స్ ఇవ్వడము, బుక్స్ తీసుకోవడము, లైక్ అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని మనం అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవడం అనమాట. అట్లాంటి జాబ్స్. ఈవెంట్ ఆర్గనైజేషన్ అప్పుడు కూడా మనని కాల్ చేసి పిలుస్తారనమాట. సో అండ్ సో దగ్గర ఈ ఈవెంట్లో మీరు ఆర్గనైజ్ చేయాలి అన్నట్టు, అలా ఈవెంట్స్ అప్పుడు కూడా పిలుస్తారు. ఆల్ దిస్ కమ్స్ అండర్ నాన్ అకాడమిక్ అనమాట. అకాడమిక్ వచ్చేసరికి గ్రేడ్ అసిస్టెంట్షిప్ అని, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అని, దెర్ ఆర్ లాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఏమైనా డెవలప్మెంట్ సైడ్ కూడా దొరకచ్చు మీకు, లైక్ లక్ బాగుంటే. సో ఇది హాఫ్ ఆన్ క్యాంపస్లో ఉండే అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ జాబ్స్ అనమాట. సో మోస్ట్లీ అకాడమిక్లో, నాన్ అకాడమిక్లో మీకు అకాడమిక్ చూస్ చేసుకుంటే ఆప్షన్స్ బెటర్ ఉంటాయన్నమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రీసెర్చ్లో మీరు పార్టిసిపేట్ చేసి రీసెర్చ్ ప్రాజెక్ట్లో చేశారనుకోండి, మీకు ఇన్ ద కేస్ ఈజీగా పిహెచ్డి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే, స్టూడెంట్స్, వాళ్ళు రీసెర్చ్ కింద వర్క్ చేస్తే వాళ్ళు పిహెచ్డి చేసుకుంటూ కూడా ఆ రీసెర్చ్ని కంటిన్యూ చేయొచ్చు ఆ ప్రొఫెసర్ కింద. అండ్ ఒకవేళ అది బాగుంటే జూసీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అది లైక్ బిగ్ ప్రాసెస్, నేను ఎప్పుడైనా తర్వాత వీడియో చేస్తాను దానిపైన. అండ్ అకాడమిక్లో వచ్చేసి మీకు ప్లస్ పాయింట్స్ ఏమవుతాయి అంటే, మీరు అకాడమిక్ చూస్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే ఏదైతే నేర్చుకుంటారో ప్రొఫెసర్ కింద, దాన్ని బట్టి కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ప్రొఫెసర్ ఇంటర్నల్గా హెల్ప్ కూడా చేస్తారు. అంటే వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీ రెజ్యూమే పంపించడం, అలాంటి హెల్ప్స్ కూడా చేస్తారు కొంతమంది ప్రొఫెసర్స్. అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి హ్యాండ్ షేక్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. మీరు అందులో జాబ్స్ సంబంధించిన అన్ని చూసుకోవచ్చు. అదే కాకుండా రెగ్యులర్గా మీ ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఎవరన్నా కావాలి అంటే మీకు ఈమెయిల్స్ కూడా పంపిస్తారు. అదే కాకుండా యాజ్ సూన్ యాజ్ మీరు ఈ I-20 అప్లై చేసి అవన్నీ ఉంటారు కదా ప్రాసెస్లో, ఆ టైంలోనే మీరు టచ్లో ఉంటే సీనియర్స్ తోటి, లైక్ మీకు ఆన్లైన్లో ఎట్లా టచ్లో ఉండాలి సీనియర్స్తో అంటే డౌట్ ఉంటే గిన, మీకు మస్తు వెబ్సైట్స్, మస్తు ఆన్లైన్లో ఉంటాయన్నమాట గ్రూప్స్. అండ్ మీ యూనివర్సిటీ, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిజోరీ అనుకోండి, అది ఫేస్బుక్లో టైప్ చేయండి, మీకు అన్నీ వస్తాయి. వాట్సాప్ గ్రూప్స్ కూడా పెడతారనమాట. అందులో కూడా కనెక్ట్ అయ్యి మీరు సీనియర్స్తో కనెక్షన్లో ఉంటే ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కదా, వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని రిఫర్ చేసి వెళ్తారు. వేరే మన ఓన్గా వెళ్ళి వెతుక్కోవాలంటే టేకింగ్ ప్రాసెస్ అనమాట. వేరే ఎవరన్నా మీకు హెల్ప్ చేయాలి అనుకోండి, రిఫర్ చేస్తే చాలా తొందరగా మీకు జాబ్ వస్తుంది. అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు అలా టచ్లో ఉండి అలా చేసుకోవచ్చు. అండ్ మనకి జాబ్ రావాలి అంటే ఫస్ట్ మనకి SSN అప్లై చేసి ఉండాలి. క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. SSN అప్లై చేస్తేనే మనకి, SSN ఉంటేనే ఇక్కడ మనకి పే అనేది అండ్ జాబ్లోకి తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు. యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఇన్, అప్లై ఫర్ SSN యాజ్ వెల్. అండ్ ఇవి తర్వాత సో పార్ట్ టైంలో ఎన్ని డబ్బులు వస్తాయని అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా. $12 to $13, $14 వరకు రావచ్చు. అదే అకాడమిక్లో ఇంకొంచెం ఎక్కువ పే వస్తుంది అన్నది నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను అనమాట. సో పర్ వీక్ వచ్చేసి మీకు $240 అట్లా వస్తాయి. 20 hours చేయగలము మనము జాబ్ అనేది. ఆన్ ద క్యాంపస్లో అకాడమిక్ ఆర్ నాన్ అకాడమిక్ మీరు ఏది చూసుకున్నా కానీ 20 hours మాత్రమే జాబ్ చేయగలము ఇన్ ఏ వీక్. సో
అప్రాక్సిమేట్లీ 19 ఆర్ 20 అవర్స్ చేసినా మీకు $240 వస్తాయి. ఆ $240 1 మంత్‌కి అరౌండ్ 960 $960 వస్తాయి. ఏమీ సరిపోతాయి అని అనుకోవచ్చు మీరు. సో, బెటర్ ఏం చేస్తారంటే అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పీపుల్ హూఎవర్ గో టు ద జాబ్ లిటరల్లీ అంత మనం కష్టపడి జాబ్ చేసే కన్నా కొంచెం ఫోకస్ చేసి ఏదన్నా స్కిల్స్ ప్యారలల్‌గా మన అకాడమిక్‌లో అసైన్‌మెంట్స్ చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి, అదొక పెద్ద ప్లస్ అవుతది. మీరు ఇంత మనీ చేస్తున్న 1 వీక్‌కి మీరు ఓన్లీ $960 వస్తాయి. అదే మీరు బయటికొచ్చాక మాస్టర్స్, సీపీటీ అండ్ ఓపీటీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే మాత్రం వితిన్ 6 మంత్స్ మీ లోన్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. నేనైతే నా లోన్స్ అన్నీ అలానే క్లియర్ చేసుకున్నా. ఎంత కొట్టినా మనం పార్ట్ టైమ్ అన్ని మనీ రావన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ నాకు తెలిసి $5,000 అయితే వస్తాయి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో. సో, మీరు హార్డ్‌లీ ఒక 6, 7 మంత్స్ కష్టపడితే మీ ఐ మీన్ మీ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. మీరు ఇలా ఫోకస్ చేస్తే ఈ వేలో వెళ్తే. సో, దట్స్ వాట్ టుడేస్ వీడియో. అండ్ చాలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి. నేను ఇంతకుముందు ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ ఎలా తెచ్చుకున్నానో నా ఎక్స్‌పీరియన్స్ కూడా పెట్టాను. ప్లీజ్ డూ చెక్ ఇన్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.